హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రపంచ సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి. కానీ ఒక్క సినిమా మాత్రమే చరిత్రను తిరగరాస్తుంది. అదే 'అవతార్'. ఒక మనిషి తన కలతో సృష్టించిన అద్భుత ప్రపంచం 'పండోరా'. అసలు ఈ ఐడియా ఎవరిది? ఈ సినిమాలు తీయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చయ్యాయి? తిరిగి ఎన్ని వేల కోట్లు సంపాదించారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈరోజు మన వీడియోలో జేమ్స్ కెమెరూన్ సృష్టించిన 'అవతార్ 1, 2' మరియు రాబోయే 'అవతార్ 3' సినిమాల పూర్తి బడ్జెట్, కలెక్షన్స్ మరియు సీక్రెట్ల గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 'అవతార్' సినిమాల్లో మీకేది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సృష్టికర్త గురించి మాట్లాడుకోవాలి. ఆయనే జేమ్స్ కెమెరూన్. ఈయన మామూలు డైరెక్టర్ కాదు, ఒక మ్యూజిషియన్ అని చెప్పొచ్చు. 'టైటానిక్' సినిమాతోనే ప్రపంచాన్నేలిన ఈయన ఆ తరువాత దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తీసుకొని 'అవతార్‌ని' తీర్చిదిద్దాడు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే సినిమా కోసం కొత్త టెక్నాలజీని ఆయనే కనిపెడతాడు. సముద్రం అడుగున ఉండే ప్రపంచమన్నా, సైన్స్ ఫిక్షన్ అన్నా ఈయనకు పిచ్చి. ఆ పిచ్చితోనే మనకు 'అవతార్' లాంటి విజువల్స్ వండర్‌ని ఇచ్చాడు. ఇక 'అవతార్ పార్ట్ 1' విషయానికొస్తే ఇది 2009లో రిలీజ్ అయింది. అప్పటిదాకా మనం చూసిన సినిమాలు వేరు, ఇది వేరు. కథ సింపుల్‌గా చెప్పాలంటే మనుషులు పండోరా అనే గ్రహం మీద ఉండే అనప్టేషియం అనే ఖరీదైన రాయి కోసం వెళ్తారు. అక్కడ ఉండే నావి ప్రజలతో యుద్ధం చేస్తారు. హీరో జేక్ సల్లి మనిషిగా వెళ్లి నావిగా మారి వాళ్ళని ఎలా కాపాడుతాడనేదే స్టోరీ. ఈ సినిమా తీయడానికి అప్పట్లోనే దాదాపు 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. రిలీజ్ అయ్యాక ఇది సృష్టించిన సునామీ మామూలుగా లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24,000 కోట్లను వసూలు చేసింది. ఈ రోజుకి ప్రపంచంలో నెంబర్ 1 హైయెస్ట్ కలెక్షన్ ఉన్న సినిమా ఇదే. మొదటి పార్ట్ వచ్చిన 13 ఏళ్ల తర్వాత 2022లో వచ్చింది 'అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్'. ఈసారి కెమెరూన్ మనల్ని అడవి నుంచి సముద్రంలోకి తీసుకెళ్లాడు. ఇందులో హీరో జెక్ సల్లీకి పెళ్ళై పిల్లలుంటారు. పాత విలన్ మళ్ళీ బ్రతికొస్తాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో సముద్ర తెగ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ముఖ్యంగా ఆ నీళ్ళ గ్రాఫిక్స్ కోసం ఆ కెమెరూన్ ఏళ్ల తరబడి కష్టపడతాడు. వాటర్‌లోనే షూట్ చేస్తాడు. దీని బడ్జెట్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఇదొకటి. బడ్జెట్ దాదాపు 3,500 కోట్లు. మరి కలెక్షన్స్, ఇది కూడా బాక్సాఫీస్‌ని బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్‌గా సుమారు 19,000 కోట్లను రాబట్టింది. ఆల్ టైమ్ రికార్డ్‌లో ఇది మూడవ స్థానంలో ఉంది. ఇక ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది 'అవతార్ 3: ఫైర్ అండ్ యాష్' కోసం. ఇది డిసెంబర్ 2005లో రాబోతుంది. ఇప్పటిదాకా మనం నాయి ప్రజల్ని మంచోళ్ళుగా చూసాం. కానీ పార్ట్ 3లో ట్విస్ట్ ఏంటంటే యాష్ పీపుల్ అనే కొత్త తెగని చూపిస్తారు. వీళ్ళు నిప్పుతో సావాసం చేస్తారు మరియు చాలా క్రూరంగా ఉంటారట. అంటే ఈసారి హీరోకి మనుషుల నుండే కాదు, సొంత గ్రహం వాళ్ళ నుంచి కూడా ముప్పుంది. పార్ట్ 2, పార్ట్ 3 షూటింగ్ కలిపే చేశారు కాబట్టి దీని బడ్జెట్ కూడా దాదాపు 3,000 కోట్ల నుండి 3,500 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. మరి ఇది కూడా 20,000 కోట్లను కొల్లగొడుతుందా అనేదే చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, 'అవతార్' అంటే జస్ట్ సినిమా కాదు. అదొక $1 బిలియన్ సామ్రాజ్యం. జేమ్స్ కెమెరూన్ విజన్‌కి, ఆ విజువల్స్‌కి మనం ఇచ్చే టికెట్ డబ్బులు ఏమాత్రం ఎక్కువ కాదనిపిస్తుంది. మీకీ 3 పార్ట్‌లలో ఏది బాగా ఇష్టం? అసలు 'అవతార్ 3' రికార్డ్ బ్రేక్ చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా ముచ్చట్ల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.